శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 51వ అధ్యాయము. అంశాలు: సాయి సుక్తి, అహం నుండి ఆత్మకు సాయి సాన్నిధ్యములో. సాయి సుక్తి: ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాన వెతలబోవు, తనదులోని అహం తా చంపుకొన్నను, ముక్తి ఏల తాన ముక్తి కాదే అంటారు బాబా. అహంకారం చంపుకోగలగడమే ముక్తి సోపానము, మెట్లు ఎక్కడం అన్న సత్యాన్ని తెలుపుతున్నారు స్వామి. అహం నుండి ఆత్మకు సాయి సాన్నిధ్యములో, సాయి సన్నిధిలో క్రమంగా అహంకారాన్ని క్షయం చేసుకొని అక్షయసాయిలో ఐక్యత నొందిన ఒక భక్తుని కథను తెలుసుకుందాం. శ్రీ శేషగిరిరావు గారు స్వామి భక్తుడు. స్వామి చిన్నతనములో వారు పాత మందిరములో పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. నిరాటంకంగా 14 సంవత్సరాలు అలా నిష్కామ సేవ చేశారు. ఆయన కించిత్ భయం, అహంకారం ఉండేవి ఆయనలో. స్వామి ఒక సందర్భములో ఆయనతో నర్మగర్భంగా ఇలా అన్నారు: చెట్టు కొమ్మ మీద ఒక పిట్ట ఉంది, అది ఆ కొమ్మ విరిగితే అది బెంబేలెత్తిపోతుందా? తర్వాత వారే సమాధానంగా, అది ఆధారపడ్డది తన రెక్కలపైన కానీ కొమ్మ మీద కాదు, అందువల్ల ఏమీ భయపడదు అన్నారు. అప్పటికి అనారోగ్యంతోనూ భయంతోనూ బాధపడుతున్న శేషగిరిరావు గారికి స్వామి సూచించిన విషయం అర్థమయ్యింది. తనకు చివరి గడియలు సమీపించాయని స్వామి మీద నమ్మకాన్ని పెంచుకొని అహంకార మమకారాదాలు వీడాలి అనే నిశ్చయానికి వచ్చిన రావుగారు నిశ్చింతగా మృత్యువును ఆహ్వానించసాగారు. కాలం గడుస్తున్నది. చుట్టుప్రక్కల వారంతా కొంత దుఃఖంగానూ ఉన్నారు, కానీ ఆయన నిశ్చింతగా ఉన్నారు. అంతేకాక స్వయంగా ఆయనే ఆత్మ, ముక్తి మొదలైన వేదాంత విషయాలు ముచ్చటించసాగారు. ఇంతలో అక్కడికి స్వామి వచ్చారు. ఏమిటి బడాయ్, అప్పుడే ఏమేమో మాట్లాడుతున్నావు? నీకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడికి పోతావు అన్నారు. అంతేకాక, లే, నీవు వెళ్ళి నీ కర్తవ్యం నిర్వహించు అంటే హారతి ఇవ్వు అన్నారు. ఎక్కడి నుండి వచ్చిందో ఆయనకు ఓపిక. చురుకుగా లేచిపోయి పూజా కార్యక్రమములో నిమగ్నమయ్యారు. ఈ మాదిరిగా 6 నెలల కాలం రోజు రోజుకి కష్టంగా గడవసాగింది ఆయనకు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. కొందరు అనుకోవటం మొదలుపెట్టారు, నిష్కారణంగా స్వామి ఈ వెళ్ళిపోయే బ్రాహ్మడిని ఆపి బాధలు పెంచారు అని. స్వామి వారి అనుమాన నివృత్తికయ్యి ఇలా చెప్పారు: ఆ పని చేసింది నేనే. వాసనాక్షయం, అహంకార రాహిత్యం అనే 2 కావాలి. అప్పుడే పునర్జన్మరహిత స్థితి లభ్యం అవుతుంది. లేకపోతే జన్మ తప్పదు. కాలం నెమ్మదిగా నడుస్తున్నది. అంత్యకాలములో మంచాన పడి ఉన్న ఆయన ప్రక్కలో కూర్చున్నారు సాయి. ఒకసారి కాలం నెమ్మదిగా గడుస్తున్నది. అంత్యకాలములో మంచాన పడి ఉన్న ఆయన ప్రక్కలో కూర్చున్నారు సాయి. ఒకసారి, నాయనా ఇటు చూడు, నేను స్వామిని, నోరు తెరు అన్నారు. అనంతమైన ప్రేమతో ఒక్క చెంచాడు ఉద్ధరిణి వేడిపాలు స్వయంగా తమ దివ్యహస్తంతో అందించారు సాయి. ఆయన వంక వాత్సల్యముతో ఒకసారి చూచి, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు అన్నారు. పరమాత్మని ఆజ్ఞ అయ్యింది. ఆ జీవాత్మ పరమాత్మలో లీనం అయిపోయింది. ధన్యజీవి శేషగిరి స్వామిలో లీనమయ్యారు. అహంకార రాహిత్యమే ఈ అనంత శయననులో. లోకములో ఎంతోమంది నిత్య పూజలు చేస్తుంటారు. సంపూర్ణమైన నమ్మకంతో, శరణాగత తత్వంతో ఆ పూజా కార్యక్రమ నిర్వహణ వల్ల ఆ భగవంతుని ప్రత్యక్ష మార్గదర్శకత్వం ఎలా లభ్యం అవుతుందో తెలిపేది ఎలా లభ్యం శరణాగత తత్వములో ఆ పూజా కార్యక్రమ నిర్వహణ వల్ల ఆ భగవంతుని ప్రత్యక్ష మార్గదర్శకత్వం ఎలా లభ్యం అవుతుందో తెలిపేది ఈ సంఘటన. కాలకాల స్వరూపంచ కాలదర్ప వినాశకం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం.
ఓం శాంతి శాంతి శాంతి. 51వ అధ్యాయం సంపూర్ణం.